చరిత్రలో హైదరాబాదీ దక్కనీ లాంగ్వేజ్లో ఉర్దూ థియేటర్ చేసిన మొదటి వ్యక్తి, ఆఖరి వ్యక్తి కూడా బాబర్ ఖాన్. సో ఎలా ఉండింది సార్ అసలు అద్రక్ కే పంజే మీరు చూస్తున్నప్పుడు? రాజ్ కపూర్, దిలీప్ కుమార్ అప్పట్లో గొప్ప గొప్ప స్టార్స్, వాళ్ళు పెద్ద స్టార్స్ కదా, ఓకే, పెద్ద యాక్టర్లు కదా. వాళ్ళని జానీ వాకర్ అటువంటి వాళ్ళు చాలామంది వచ్చి చూసి ఆ ప్లే బాగుంది, నేను ఎంజాయ్ చేస్తాను. అంతకంటే పబ్లిసిటీ ఏం కాదు. అతనికి అడ్వాంటేజ్ ఏమైందంటే ఆ మొత్తం నాటకాన్ని దక్కనీ లాంగ్వేజ్ వాడాడు. అంటే హైదరాబాదులో మాట్లాడే ఉర్దూ భాష. కరెంట్గా నాటకాల్లో ముస్లిమ్స్ కనుక వాళ్ళకి మామూలుగా 2-3 భార్యలు చేసుకుంటారు మగవాళ్ళు, ఎక్కువ మంది పిల్లలకి అంటారు, మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తూ చెప్పకనే అతను మాట చెప్తాడు, ఒక మెసేజ్ ఇస్తాడు నాటకం మొత్తంలో. సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే మెసేజ్ మనకి ధ్వనిస్తుంది. ఎంత కష్టాన్నైనా లైటర్ వేరుగా తీసుకుని ఆ బాధని మన మామూలు నాటకాలలాగా ఎక్స్ప్రెస్ చేయకుండా నవ్వుతూ ఎక్స్ప్రెస్ చేయటం, నవ్వుతూ ఫేస్ చేయటం, నవ్వుతూనే దాన్ని సాల్వ్ చేసుకోవటం ఆ ఇబ్బందిని ఆ నాటకంలో ప్లస్ పాయింట్. సార్ అద్రక్ కే పంజేలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ముస్లిం కుటుంబమా, తెలుగు కుటుంబం, హిందూ కుటుంబమా, ఇంకో కుటుంబం, ఏ కుటుంబం అయినా ప్రపంచంలో మనుషులందరూ ఒకటే, డబ్బు లేకపోవటం అందరికీ ఒకటే. బబ్బన్ ఖాన్ తీసుకుంటే ఒక కుటుంబ సమస్య. పిల్లలు ఎక్కువైతే, డబ్బు తక్కువైతే ఒక సామాన్య కుటుంబం ఎటువంటి కష్టాలు పడుతుంది. బబ్బన్ ఖాన్ గారిని మీరు చాలా దగ్గర నుంచి చూశారు. ఆయన తత్వం ఏ విధంగా ఉండేది సార్? చాలా మంచివాడు. ఓకే, వండర్ఫుల్ మ్యాన్. అన్ని సరదాగా చాలా మెల్లిగా నాటకంలో పెద్దగా మాట్లాడేవాడు. ఆయనతో ఏమైనా ప్రత్యేక సందర్భం ఏమైనా ఉందా సార్? అతనికి గిన్నిస్ బుక్ అవార్డ్స్లో పేరు. అద్రక్ కే పంజే తర్వాత, ఇంత సక్సెస్ అయిన తర్వాత దీన్ని నేను నా ముందు తరాలకు నేర్పించాలి అని ఎవరికైనా నేర్పించారు సార్? అండ్ అట్లాగే ఏమైనా యాక్టింగ్ స్కూల్స్ అట్లా పెట్టి ఆయన ఎవరికి ఆయన యాక్టింగ్ స్కూల్స్ పెట్టలేదు, ఎవరికి నేర్పలేదు. ఆయన టీంలో పనిచేసిన వాళ్ళు కూడా తర్వాత ఇక్కడ నాటకాలు వేసిన దాఖలాలు లేవు. హలో, వెల్కమ్ టు 3 TV. సో అద్రక్ కే పంజే నాటక రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నటువంటి నాటకం. తన వ్యక్తిగత జీవితాన్ని నాటకంగా మార్చి ఎన్నో దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి బబ్బర్ ఖాన్ గారు. అయితే ఈ నాటకం గురించి బబ్బర్ ఖాన్ గారు రచించినటువంటి నాటకం కావచ్చు, ప్రదర్శించినటువంటి నాటకం కావచ్చు, ఈ స్థాయిలో ప్రభావితం చూపించడానికి ఏంటి కారణాలు ఏంటి అని ఆయన స్నేహితుడు అయినటువంటి ప్రొఫెసర్ డిఎస్ఎన్ మూర్తి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో అసలు అద్రక్ కే పంజే ఆయన దగ్గరుండి చూసిన వ్యక్తిలో ఒకరు. సో ఎలా ఉంటుంది బబ్బన్ ఖాన్ గారి జీవితం, ఎలా ఉంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. యా సార్. సార్ బబ్బన్ ఖాన్ గారు కాలం చేశారు రీసెంట్గానే. సో ఆయన అద్రక్ కే పంజే ద్వారా ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. సో ఎలా ఉండింది సార్ అసలు అద్రక్ కే పంజే మీరు చూస్తున్నప్పుడు? బబ్బన్ ఖాన్ నాకు మిత్రుడే సార్. అయితే అతని పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ నాకు పెద్దగా తెలియవు. మాకు భాస్కర్ శివాల్కర్ అని ఒక హిందీ ప్లేస్, మరాఠీ ప్లేస్ చేసే డైరెక్టర్ ఒక ఆయన హైదరాబాద్లో ఉండేవాడు. ఓకే. ఆ తర్వాత భాస్కర్ శివాల్కర్ నాకు హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా నాతో కలిసి పనిచేశాడు. ఇద్దరం ప్రొఫెసర్గా కలిసి పనిచేసాం. ఆయనకి బబ్బన్ ఖాన్ బాగా ఫ్రెండ్. వాళ్ళ పరిచయం ఎలా జరిగిందో నాకు తెలీదు. ఆయన ఫ్రెండ్. నాకు ఈ భాస్కర్ శివాల్కర్ గారి ద్వారా బబ్బన్ ఖాన్ పరిచయం అయినాడు. ఓకే ఓకే. నాకు ఆయన పరిచయం అయింది దాదాపుగా 1966 చివరిలోను, 67 బిగినింగ్లోనూ అయినాడు. అప్పటికే ఆయన ఇంత పాపులర్ కాలేదు.
అద్రకే పంజే రాసి హైదరాబాదులో వేస్తున్నాడు తెలుసు. అప్పుడు 5-6 షోస్ అయినాయి, అంతవరకు తెలుసు. సార్ మా ఇద్దరికి ఒక టీ హోటల్లో పరిచయం జరిగింది భాస్కర్ శివల్కర్ ద్వారా. ఓకే ఓకే. సరే కూర్చుని బలానా పరిచయం చేసి ఇట్లా నన్ను పరిచయం చేసి రామ్మూర్తి గారు తెలుగు థియేటర్లో ఒక నాటకాలు చేస్తుంటాడు, ఆయన డైరెక్టర్ అని చెప్తే అలా పరిచయమై అతను ఏం చేశానంటే 1 వీక్లో మా ప్లే ఉంది రండి అన్నాడు. సార్ సరే వెళ్ళాం. అప్పటికి భాస్కర్ శివ గారు ఆ ప్లే చూశాడు. ఆయన కూడా నాతో వచ్చి ఇద్దరం కలిసి ఆ ప్లే రవీంద్ర భారతిలో చూసాం. ప్యాక్డ్ హౌస్ఫుల్. ఓకే ఓకే. బహుశా అప్పటికి అది 10 షోస్ 12 షోస్ చేసి ఉంటాడు. నాకు అసలు వెళ్ళంగానే ఆర్టిస్టులు ఎంటర్ అవుతుంది, ఇంతమంది జనం ఎందుకు వచ్చారా, ఓకే ఇంత కొద్ది కాలం ఇంత పాపులారిటీ ప్లే ఎందుకు అయిందని చెప్పి నాకు అర్థం కాలేదు. ఆ ప్లే చూస్తుంటే అదే మన పక్కింట్లో జరుగుతున్న సంఘటనలాగా ఉంది. ఓకే ఓకే. మనకు మామూలుగా ఇంగ్లీష్లో ఉంది బాయ్ నెక్స్ట్ డోర్ అన్న మన పక్కింటి వాళ్ళు ఉన్నట్టుగా. అంటే అందులో థియేట్రికల్ వాల్యూస్ మామూలుగా మన తెలుగు నాటకాల్లోనూ ఇతర నాటకాల్లోనూ చేసేటువంటి థియేటర్ టెక్నిక్స్ కానీ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ కానీ కాదు. ఓకే ఓకే. ఇట్ వాజ్ సో క్యాజువల్. ఓకే. కూర్చుని మామూలుగా మాట్లాడుకున్నట్టుగానే ఆయన కావచ్చు, మిగతా ఇద్దరు స్త్రీ పాత్రలు ఉంటాయి, 2 ఉంటాయి, వాళ్ళు కావచ్చు, పిల్లలు, ఇంకెవరో ఒక సేటు క్యారెక్టర్ ఏదో ఒకటి వస్తుంది, వీళ్ళ మామ బాబాయ్ ఒక ముసలి క్యారెక్టర్ వస్తుంది, మొత్తం ఒక 5-6 క్యారెక్టర్ కుటుంబం. మనం ఒక ఇంటికి వెళ్ళిపోతే ఆ కుటుంబంలో వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, ఇఫ్ యు ఆర్ సో క్లోజ్, అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది అందులో జరుగుతుంది. ఓకే ఓకే. విపరీతంగా ప్రతి 10 నిమిషాలకి జనం చప్పట్లు కొడుతున్నారు. అంటే అతనికి అడ్వాంటేజ్ ఏమైందంటే ఆ మొత్తం నాటకాన్ని దక్కని లాంగ్వేజ్ వాడాడు. అంటే హైదరాబాదులో మాట్లాడే ఉర్దూ భాష. ఓకే ఓకే. హైదరాబాద్ ఉర్దూని మనం ప్యూర్ ఉర్దూ అని కూడా అనలేం. ప్యూర్ ఉర్దూ వినాలంటే లక్కున వెళ్ళాలి, అలీగర్ వెళ్ళాలి, అక్కడ ఉంటుంది ప్యూర్ ఉర్దూ. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఉర్దూలో అరబిక్ వర్డ్స్, పార్సీ వర్డ్స్, ఉర్దూ వర్డ్స్, తెలుగు మాటలు, హిందీ మాటలు, అన్ని రకాల భాషలు కలుస్తాయి హైదరాబాదీ ఉర్దూలో. అందులో టిపికల్ యాక్సెంట్ ఉంది ఇక్కడ హైదరాబాద్ ఉర్దూ. మీకు కావాలంటే మీకు గుర్తుంటే పూర్వం హిందీ సినిమాల్లో మహమూద్ అని ఒక కమెడియన్ ఉండేవాడు, టాప్ కమెడియన్. ఆయన హైదరాబాద్ దక్కని వాడతాడు ఎక్కువగా. ఓకే. అంటే ఇక్కడ నుండే సార్ అతను? ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ సినిమా చేశాడు అతను. చోటీ బెహన్ అని ఒక 1966లో సినిమా వచ్చింది, చోటీ బెహన్. అది హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్లో తీశారు హిందీ సినిమా. అందులో అతను హైదరాబాద్ చార్మినార్ చుట్టుపక్కల రిక్షా దొక్కే క్యారెక్టర్ అతనిది, మహమూద్. ఓకే ఓకే. అతను బాగా స్టడీ చేశాడు. ఈ హైదరాబాద్ రిక్షా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, పబ్లిక్ ఎట్లా మాట్లాడతారు, ఆ మేనరిజమ్స్ అన్నీ మొత్తం దించేస్తాడు అందులో. ఓకే ఓకే. సో ఓ బతుకమ్మ అంటాం, అట్లా ఇక్కడ మాట్లాడటం, అరే ఓ రామయ్య అంటూ తమాషాగా మాట్లాడటం, అవన్నీ అతను మహమ్మద్ సినిమాలు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది. ఆ దక్కని లాంగ్వేజ్ ఉన్న ఒక టిపికల్ స్టైల్. ఈయన బబ్బన్ ఖాన్ ఏం చేశాడు, తన ఈ అద్రకే పంజలో అదే భాష వాడాడు. ఓకే. తను బతుకుతున్న ఎన్విరాన్మెంట్ స్టేజ్ మీద తీసుకొచ్చాడు. ఓకే ఓకే. దానికేం పెద్ద థియేటర్ స్టేజ్ మీద పెద్ద అంగులేం చేయలేదు. మామూలు ఒక నొలక మంచం, మామూలు మన అప్పట్లో వచ్చే గ్యాస్ స్టవ్లు, ముట్టించే బత్తి స్టవ్లు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి, కిరోసిన్ పోస్తే అటువంటి స్టవ్, ఈ చాయ్ కెటిల్ పోసి అల్యూమినియం, ఇవి మామూలు గ్లాసులు. మన క్వైట్ కామన్గా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, పర్టికులర్గా ఒక ముస్లిం ఫ్యామిలీలో ఉండే కల్చర్ అంతా దించేసాడు. ఓకే ఓకే. వాస్తవికతవాదం, ప్యూర్ రియలిస్టిక్. ఓకే. ప్లస్ లాంగ్వేజ్. దాంతో ప్రేక్షకులు బాగా ఐడెంటిఫై చేసుకున్నారు. లోకల్ ప్రేక్షకులు ఇది మన భాషలాగానే ఉంది, మన సమస్యలాగానే ఉంది, మన ఇంట్లో మన ఇంట్లో కుర్చీ లాగానే ఉంది, మన ఇంట్లో మంచం లాగా ఉంది, మన ఇంట్లో చాయ్ పోసే కెటిల్ లాగా ఉంది అని ఎప్పుడైతే పీపుల్ ఐడెంటిఫికేషన్ నాటకంలో వస్తుందో సక్సెస్. సార్. పైగా ఆ నాటకంలో అతను తీసుకున్న పాయింట్ ఏంటి, అండర్ కరెంట్గా నాటకాల్లో ముస్లిమ్స్ కనుక వాళ్ళకి మామూలుగా 2-3 భార్యలు చేసుకుంటారు మగవాళ్ళు, ఎక్కువ మంది పిల్లలకి అంటారు, మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తూ చెప్పకనే అతను మాట చెప్తాడు, ఒక మెసేజ్ ఇస్తాడు నాటకం మొత్తంలో. వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే మెసేజ్ మనకి ధ్వనిస్తుంది. ఓకే ఓకే.
అంటే అంతమంది పిల్లలు, ఒక అతనికి 2 భార్యలు, అంతమంది పిల్లలు, సంపాదనే ఉండదు, చిన్న జాబ్ ఏదో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ బాధలు, పిల్లల అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలు, ఈ కుటుంబ సమస్యలన్నీ ఎలా ఉంటాయో అతను ఎలా తట్టిందో చెప్పలేం, కానీ కష్టాలన్నీ నవ్వుతూ చెప్పాడు. ఓకే, లైటర్ మైండ్లో చెప్తాడు. అందువల్ల ఆ ప్లే హిట్. ఓకే, మామూలు సీరియస్గా మన తెలుగు నాటకాల్లో, మన తెలుగు పోటీల్లో వేసే నాటకాల్లాగా గుండెలు బాదుకుని ఏడుస్తూ ఇంత కష్టం వచ్చిందా, అంత బాధ వచ్చిందా అని అనుకుని చేస్తే అది ఫెయిల్ అయ్యేది. కష్టాన్ని కూడా చాలా తేలిగ్గా నవ్వుతూ, నాకు జ్వరం వచ్చింది, చాలా ఇబ్బందిగా ఉంది, జ్వరం వచ్చింది, నాకసే పేడైతే అంటాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. జనం నవ్వుతారు. పక్క నాకు జ్వరం వచ్చిందో ఒక హ్యూమర్ అవుతా క్యారెక్టర్ అట్లా వస్తే వచ్చింది ఏడు అంటాడు, అంత లైట్గా తీసుకుంటాడు. అది పెద్ద అడ్వాంటేజ్ అయింది. అంటే ఆయన నిజ జీవితంలో కూడా అలాగే ఉండేవాడేమో. బయట మామూలుగా బయట అంత జోయల్గా ఉండేవాడు కాదు, మామూలుగా సరదాగానే ఉండేవాడు. అతనికి నాటకంలో అడ్వాంటేజ్ అయింది అది. ఓకే, ఓకే. ఎంత కష్టాన్నైనా లైటర్ వేరుగా తీసుకుని ఆ బాధని మన మామూలు నాటకాలలాగా ఎక్స్ప్రెస్ చేయకుండా నవ్వుతూ ఎక్స్ప్రెస్ చేయటం, నవ్వుతూ ఫేస్ చేయటం, నవ్వుతూనే దాన్ని సాల్వ్ చేసుకోవటం ఆ ఇబ్బందిని, ఆ నాటకంలో ప్లస్ పాయింట్. ఓకే, ఓకే, ఎస్ ఎస్ సార్. అతను ఫస్ట్ నేను విన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చిన్న జాబ్ చేసేవాట. బట్ అతనిలో ఒక యాక్టర్ ఉన్నాడు, ఓకే, ఒక రచయిత ఉన్నాడు. ఆ చారన్న చుట్టుపక్కల ఎక్కడ లాల్ దర్వాజా ఆ ప్రాంతంలో ఉండేవాడు తను. ఒక మన రంజాన్ టైంలోనూ ఎప్పుడు వాళ్ళ ఫెస్టివల్ టైంలో అక్కడ రాత్రిపూట కవాలీస్ ఎక్కువ జరిగేవి ఆ రోజుల్లో. ఆ సెంటర్లో స్టేజ్ కట్టి స్టేజ్ మీద కవాలీస్ జరుగుతుండేవి, బాగా ఎంజాయ్ చేసేవాడు, బాగా జనం వచ్చేవాడు సార్. కవాలి బ్రదర్స్ ఇద్దరు పెద్ద ఫేమస్, హైదరాబాద్ వాళ్ళు, పేరు నేను మర్చిపోయాను, ఆల్ ఇండియాలోనే ఫేమస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు, ఇద్దరు బ్రదర్స్ చాలా బాగా పడేవాళ్ళు. ఆ సందర్భంలో ఇతను సడన్గా ఒకసారి ఎప్పుడో స్టేజ్ మీదకి వచ్చి ఆ గ్యాప్లో ఎప్పుడు స్టాండప్ కామెడీ లాంటివి చేశాడు, హోమోనేషనల్ కామెడీ. ఓకే, చేస్తే ఇతనిలో ఏదో స్పార్క్ ఉన్నదని అక్కడ దగ్గరని చూసిన ఒక ఉర్దూ ప్రొఫెసర్ ఎవరు ఒక ఆయన ఇతన్ని చేరదీసి ఇతనికి తరఫీదు ఇచ్చాడని, తర్వాత ఇతను మెల్లిగా దీన్ని ఒక నువ్వు చేసిన మౌన యాక్షన్ ఒక ప్లే లాగా ఎందుకు రాయకూడదని చెప్పి ఆయన రాయించాడని, ఆ రకంగా ఈ ప్లే వచ్చిందని నేను విన్నాను. అది ఎంతవరకు అతను అడగలేదు, వాట్ పీపుల్ సెడ్, పీపుల్ అట్లా చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ రకంగా ఈ నాటకం పుట్టిందని ఆయనే కొంతమంది చదువుకున్న వాళ్ళకి చెప్పి, మంచి కామెడీ ప్లే ఉంది, మంచి యాక్టర్, అతను బాగా ఈజీగా చేస్తాడు, మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్లో ఉర్దూ థియేటర్ లేదు, ఎవరో ఒక్కడో ఇద్దరు చేసేవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా గుర్తు, ఇప్పుడైతే అసలు లేదు. ఉర్దూ థియేటర్ నవ్వు, హిందీ థియేటర్ కింద ఉర్దూ లేదు. సో ఆ రకంగా ఆయన ఎంకరేజ్ చేసి ఇతన్ని పబ్లిక్ షో ఒకటి రవీంద్రబాద్ రాణతో పెట్టి పబ్లిసిటీ ఇప్పించి పాపులర్ చేశాడని విన్నాం. అది వాస్తవం అయిండొచ్చు కూడా, ఎందుకంటే అతనికి అది కెపాసిటీ లేదు. రవీంద్రబాద్కి వెళ్ళి నాటకం వేసినంత కెపాసిటీ అతనికి లేదు. రవీంద్రబాద్ బుక్ చేయడానికి ఆ రోజుల్లో 300 థియేటర్ రెంట్ ఉండేది, 300 కట్టి స్తోమత అతనికి లేదు. ఓకే, ఓకే. మేమే చాలా అవసరంలో కడుతుండేవాళ్ళం, మంచి జాబుల్లో ఉన్నా కూడా. ఓకే, ఆయనకి ఆ స్థితి ఉందని నేను అనుకోను. బట్ కొంతమంది ఎవరు సహాయం చేశారు, ఇటువంటి నేను చెప్పిన ఆయన లెక్చరర్ లాంటి వాళ్ళు ఎవరు చేశారు. ఆ రకంగా ఆ ప్లే బయటకు వచ్చింది. అతని సక్సెస్కి ఆ తర్వాత ఏమైంది, ఇది తీసుకెళ్ళి బాంబేలో వేశాడు. ఓకే, బాంబేలో ఒక 15-20 రోజులు బుక్ చేసి థియేటరు సార్, రోజు ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఆ సినిమా యాక్టర్ చూసి నవ్వుతుంటే ఫోటోలు తీసి, మన్నాడు పెద్ద యాడ్, ఆయన దిలీప్ కుమార్ వచ్చాడు, ఆయన చూసి ఎక్కడో నవ్వుతున్నాడు ఒక పర్టికులర్ పీసులో, దాని ఫోటో తీసి దాన్ని మన్నాడు యాడ్లో వేసి రాత్రి దిలీప్ కుమార్ అద్దరికే పని ఎంజాయ్ చేస్తుంది దిలీప్ కుమార్ క్యాప్షన్ పెట్టి పబ్లిసిటీ డెవలప్ చేశాడు. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ అప్పట్లో గొప్ప గొప్ప స్టార్స్, వాళ్ళు పెద్ద స్టార్స్ కదా, పెద్ద యాక్టర్లు కదా, వాళ్ళంతా జానీ వాకర్ అటువంటి వాళ్ళు చాలామంది వచ్చి చూసి, ఒకళ్ళు ఇప్పుడు రాజ్ కపూర్ లాంటి వాడు, దిలీప్ కుమార్ లాంటి వాడు ఆ ప్లే బాగుంది, నేను ఎంజాయ్ చేస్తాను, అంతకంటే పబ్లిసిటీ ఏం కావాలి మామూలు ప్రేక్షకులకి. ఎస్ సార్, ఆయన మెచ్చుకుంటూ ఆయన కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదని జనం వచ్చేవాడు. అట్లా పాపులర్ అయింది. తర్వాత ఢిల్లీలో కూడా చేశాడు. ఢిల్లీలో చేసినప్పుడు అక్కడ సినిమా యాక్టర్ ఉన్నారు కాబట్టి పొలిటీషియన్ మినిస్టర్ని, మన హైదరాబాద్ ఎంపీనో హైదరాబాద్ జిల్లా మినిస్టర్ను, అట్లా ఏపీ నుంచి వచ్చిన మినిస్టర్స్ను వాళ్ళు ఎవరినో పిలిచి అక్కడ
అప్పుడు రాష్ట్రపతి ఫఖరుద్దీన్ అహ్మద్ గారు ఉండేవాడు, ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Sure. ఆయన కూడా ఈ నాటకం ఆయనకు కూడా చూపించారని విన్నాను, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రాజ్భవన్లో ఈ నాటకం వేయించారు, ఆయన చూశారు, ఆయన మెచ్చుకున్నారు ప్రెసిడెంట్ గారు అని చెప్పేవాడు. ఎస్ సార్. సార్ ఇందిరాగాంధీ గారు కూడా చూసి ఈ నాటకాన్ని ఇందిరాగాంధీ మరి రాష్ట్రపతి భవన్లో వేస్తే మరి ఆమె కూడా వెళ్ళారు, అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ ఆమె కూడా మేడం వెళ్ళి ఉండొచ్చు, ఇందిరాగాంధీ గారు వెళ్ళి ఉండొచ్చు, నేను కాదను. బట్ రాష్ట్రపతి భవన్లో ఫఖరుద్దీన్ అహ్మద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఆయన పిలిస్తే ఆయన ఆహ్వానం మీద వెళ్ళి రాష్ట్రపతి భవన్లో వేశారని తెలుసు. సార్ అప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి న్యాచురల్ మిగతా మినిస్టర్లో వాళ్ళు ఆ ఇన్విటేషన్ ప్రెసిడెంట్ ఇన్విటేషన్ వెళ్తే వస్తారు కదా, ఆ రకంగా చూసుండొచ్చు ఆమె కూడా. ఓకే ఓకే. ఎస్ ఎస్ సార్. ఇది హైదరాబాద్ నాటక రంగాన్ని అద్రకే పంజే ఎంతవరకు ప్రభావితం చేసింది? నిజానికి ఆ కాలంలో ఈ అద్రకే పంజే నడుస్తున్నటువంటి ఆ కాలంలో అసలు ఈ నాటక రంగం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది సార్? సమాజం మీద కావచ్చు, పర్టికులర్ ఏరియా వరకు కావచ్చు. ఈ నాటకం ప్రభావితం ఏం చేయలేదు. ప్రభావితం చేస్తే ఇమ్మీడియట్గా అటువంటి 10 నాటకాలు రావాలి. ఓకే ఓకే. ఉర్దూలోనే రావాలి, తెలుగులోనే రావాలి కదా, ఏ భాషలో రాలేదు. అది ఒక దానికి టిపికల్గా అదొక ప్రత్యేకమైన ప్రదర్శనగా ఉండిపోయింది. దాని ప్రభావంతో వస్తే ఇమ్మీడియట్గా రావాలి. ఎందుకంటే అతనే ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఈ ప్లే వేసాక ఏం చేశాడు, ఇంకో ప్లే రాశాడు. ఈ ప్లే దాదాపుగా ఒక 27 దేశాల్లో వేశాడు నాకు తెలిసి, 27 కంట్రీస్ బయట. 2000 షోస్ పైన వేస్తుంటాడు. అతను డబ్బులు బాగా వచ్చినాయి. అతను ఎంత మంచివాడంటే తన సమాజంలో పనిచేసిన ప్రతివాడికి ఇల్లు కట్టించి ఇచ్చాడని మేము విన్నాం ఆ రోజు. దాదాపుగా 23 మంది 24 మందికో ఆ రోజుల్లో ₹1,00,000 ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేశాడు, అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టించాడని విన్నాం. అంత మంచివాడని విన్నాం. ఓకే. శాంతినగర్లోనే ఆయన ఇల్లు ఉంటుంది ఇప్పుడు కూడా. ఆ గేట్ పక్కనే బబ్బర్ ఖాన్ స్టోన్ కూడా ఉంటుంది, పేరు నేమ్ బోర్డు. శాంతినగర్ ఐడియా ఉంది కదా, మాసప్ ట్యాంక్ దగ్గర. మాసప్ ట్యాంక్ మహావీర్ హాస్పిటల్ ఉంది కదా, దాని ఆపోజిట్ రోడ్డే శాంతినగర్, రైట్ సైడ్ ఉంటుంది ఇతను. ఇతను ఆ నాటకాన్ని ఒక 45 ఇయర్స్ ఎంతో 2000 షోస్ అయ్యాక ఇంకో నాటకం రాశాడు, ప్యాజ్కి పీలే. ఓకే ఓకే. అంటే ఉల్లిగడ్డ పొట్టు. ఓకే సార్. ఉల్లిగడ్డ మీద పైన తీస్తాం కదా, పీల్ పల్సగా వస్తుంది, అది అర్థం ఉంది. అది అట్టర్ ఫ్లాప్. ఓకే. ఫస్ట్ షో హైదరాబాద్ మేము చూడలేదు, అన్ఫార్చునేట్లీ మేము చూడలేదు. ఒక రిహార్సల్స్ మటుకు వెళ్ళాం, నేను భాస్కర్ షోల్కరు. అది చాలా రా స్టేజ్లో ఉన్నప్పుడు శాంతినగర్ దాటి ముందుకెళ్తే అక్కడ ఐటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి ఉండే, దాని పక్కన వెటరన్ హాస్పిటల్ ఉంది, అందులో చేసేవాడు రిహార్సల్. అక్కడికి వెళ్ళాం మేము, ఆ రిహార్సల్ చూసాం. కొత్త ప్లే చేస్తున్నాను అది ఆయన అక్కడే అద్దరికే పని అక్కడే మొదలుపెట్టాడు. 2000 షోస్ వేసాడు, సంపాదించుకున్నాడు, అయినా మళ్ళీ అక్కడే రిహార్సల్ చేసి మొదలుపెట్టాడు. సెంటిమెంట్ అనొచ్చు, అయితే అతనికి అంత ఎందుకు మనం ఎక్కడికో పోయింది, ఇక్కడే ఉంది కదా, ఇంటి దగ్గరే ఉంది అన్నట్టుగా అక్కడే చేస్తుండేవాడు. మేము వెళ్ళాం, చాలా బిగినింగ్ స్టేజ్లో వెళ్ళాం, అది ప్లే పూర్తిగా చూడలేదు. ఇది కొత్త చేస్తున్నానంటే పిలిస్తే వెళ్ళాం అనమాట. కాసేపు ఏదో చిన్న చిన్న సీన్స్ ఎవరు బ్లాకింగ్ చేస్తున్నాడు చూసాం. ఆ తర్వాత రవీంద్రబాతులు వేసాడు. మేము నాకు ఎందుకన్నా చూడటం కుదరలే, ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదో, అది ఫ్లాప్. 2-3 షోస్ ట్రై చేశారు హైదరాబాద్లో, అది నడవలేదు. ఓకే ఓకే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ నాటకం అద్రకే పంజే లాంటి నాటకం ప్రభావం కనుక ఉంటే అతని మీదే లేదు. ఓకే. అతను రెండో నాటకమే లేదు. ఇప్పుడు యంగ్స్టర్స్ చూసి ఇన్స్పైర్ అయితే అటువంటి అలాగే సేమ్ మనం కూడా అట్లాగే చేద్దాం, మన దక్కని కల్చర్ దింపుదాం, లేకపోతే ఇక్కడ తెలుగు కల్చర్ దింపుదాం, ఇక్కడ తెలుగులాగా మాట్లాడే నాటకం చేద్దాం, ఇక ఆయనలాగానే మనం కూడా మన ప్రాబ్లం తీసుకుందాం, ఫక్త్ రియలిస్టిక్ వాస్తవికతావాదంలో నాటకం చేద్దాం అనే ఆలోచన రావాలి కదా. లేదు, తెలుగు నాటకం దాని పరిధిలో అది పోటీలకు పరిమితం, ఆ పోటీల పరిధిలో ఆ మొస నాటకాల్లో అట్లాగే నడిచింది. అద్దరికే పని చూసిన వాళ్ళు మేము చూసాం, మేము కూడా ఏ ప్రభావితం కాలేదు. చూసాం, మెచ్చుకున్నాం, అద్భుతం అనుకున్నాం, మా నాటకాలు మేము చేసుకున్నాం. సార్, అద్రకే పంజేలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నాటి కాలంలో, అప్పటి కాలంలో నిజంగా ఆ స్థాయిలోనే, అంటే ముస్లిం కుటుంబాలు కావచ్చు కానీ మిగిలిన కుటుంబాలు కావచ్చు కానీ మిగిలిన ప్రజానీకంలో అటువంటి సమస్యలు నిజంగానే బాగా తీవ్రంగా ఉండేవి సార్? న్యాచురల్లీ ఇప్పుడు ఎక్కువ మంది పెద్ద సంసారాలు, తక్కువ సంపాదన, మరి పెద్దవాళ్ళు ఇంట్లో వృద్ధులు, తల్లిదండ్రులు, ఇంకోళ్ళు, సమస్యలు ఒకటే కదా. అక్కడ మనం ముస్లిం కుటుంబమా, తెలుగు కుటుంబం, హిందూ కుటుంబమా, ఇంకో కుటుంబం, ఏ కుటుంబం అయినా ప్రపంచంలో మనుషులందరూ ఒకటే.
డబ్బు లేకపోవటం అందరికీ ఒకటే. పేర్లు మారితే కానీ ఇక్కడ రూపాయి, అక్కడ డాలర్, ఇంకొక పౌండ్ అంటాం, కానీ డబ్బే. సార్ పిల్లలు ఎక్కువ ఉంటే డబ్బులు ఎంతనో ఉంటే, పేదరికం ఉంటే అందరికీ సేమ్ ఖర్చులు, సేమ్ పరిస్థితులు, సేమ్ బాధలే కదా సార్. అవును. సో అది యూనివర్సల్ అయింది. అది ఆ సబ్జెక్టు యూనివర్సల్ ఎక్కడ వేసినా ప్రజలు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇప్పుడు అమెరికాలో వేశారనుకో, అమెరికాలో కూడా ఉన్నారు పేదవాళ్ళు, ఏం లేరు? అమెరికాలో మనకంటే పేదవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ బ్లాక్ అమెరికన్స్ కానీ, వైట్ అమెరికన్స్ కానీ చాలా కష్టాలు ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు, వాళ్ళకి బాధలు, సేమ్ బాధలు అవే ఉంటాయి కదా. భాష మారుతుంది, అంతకంటే ఏం లేదు. కష్టమే, బాధే కదా. ఎక్కడ మనిషి లైఫ్ ఒకటే కదా. ఎస్ సార్. సార్ నాటి సమకాలంలో ఈ అద్రకే పంజే అనేది కాకుండా ఇంకా ఇంత ప్రభావితం చేసినటువంటి నాటకాలు ఏమైనా ఉన్నాయి సార్? మీరు వేసినటువంటి కావచ్చు, కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేసి? అంటే మెయిన్ చేసే నాటకాలు ఏంటంటే పర్టికులర్ నేను సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉంటాయి నా నాటకాలు. అంటే మన సమాజంలో ఉండే పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించిన సబ్జెక్టులు నేను ఎక్కువగా చేశాను. ఆ అద్రకే పంజే చేసిన కొద్ది సంవత్సరాలకే నేను ఒక నాటకం చేశాను. ఓకే. యథా ప్రజ తథా రాజా అని. ఓకే సార్. అది యాక్చువల్గా జరిగిన సంఘటన. కృష్ణా జిల్లాలో ఒక డబ్బున్న ఆసామి అగ్ర కులస్తుడు, తన దగ్గర పనిచేసే పాలేరు అంటాం కదా సార్, వాడి దొంగతనం ఏదో నేరం ఉందని వాడి మీద, అతను దళితుడు, అతను మా పాలేరు, అతన్ని కొట్టి చెట్టు కట్టేసి కొట్టి కిరసనాయిల్ బస్ తగలబెట్టాడు. ఇది సెన్సేషన్ న్యూస్ అప్పట్లో ఇండియాలో. ఓకే. ఓకే. ఒక వ్యక్తిని నిలువున తగలబెట్టడం అనేది సెన్సేషనల్ న్యూస్. ఇప్పుడైతే చాలా అవుతుంది, రోజు చూస్తున్నాం. అప్పుడు పెద్ద సెన్సేషన్. ఓకే. దీన్ని ఆధారంగా డాక్టర్ కొరపాటి గంగాధరరావు గారు ఆయన నాటకం రాశాడు, యథా ప్రజ తథా రాజా. ఇటువంటి పరిస్థితులు కారణం ఎవరు? ఇవాళ ఈయన చేసాడు, రేపు ఇంకోటి చేస్తాడు. ఇవాళ ఈ ఊళ్ళో అయితే రేపు ఇంకో ఊళ్ళో అవుతుంది. అది ఈ గ్రామం కావచ్చు, ఆ గ్రామం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు, ఈ భాష కావచ్చు, ఇంకో భాష కావచ్చు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం మొత్తం పొలిటికల్ వ్యవస్థ అని చెప్తాడు ఆయన. ఓకే. సో ప్రజలు ఇంతకుముందు ఏమనేవాళ్ళు, రాజును బట్టి ప్రజలు, యథా రాజా తథా ప్రజ. రాజు మంచిగా పడితే ప్రజలు మంచిగా ఉంటారు అనేవాళ్ళు. ఈయన మార్చేశాడు దాన్ని, యథా ప్రజ తథా రాజా అని పెట్టాడు. అంటే ప్రజలు ఎట్లా ఉంటే గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది. మీరు మంచి వాళ్ళుగా, మీరు మంచిగా ఉండి మంచి వాళ్ళు ఎందుకుంటే మంచి నాయకుల్ని, మంచి గవర్నమెంట్ వస్తుంది. మీరు డబ్బులు కష్టపడి వెధవల్ని, గోండాలని అనుకుంటే గోండాలు రాదు, వాళ్ళే అవుతారు. 200 మంది అసెంబ్లీలో ఉంటే 150 మంది గోండాలు మీరు ఎందుకుంటే గోండాల గవర్నమెంటే వస్తుంది. దానికి ఇంగ్లీష్లో ఉంటుంది, పీపుల్ గెట్ ది గవర్నమెంట్ దే డిజర్వ్ అని. మీకు తగిన ప్రభుత్వమే వస్తుంది అది. ఓకే. బికాజ్ ఎందుకుంది, మీరు నాకు ఓట్లు ఇస్తే నేను ముఖ్యమంత్రి, నేను దరిద్ర పనులు చేస్తే కారణం మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి. అవును సార్. ఇవాళ మనం చూస్తున్నాం కదా, చాలా దేశాల్లో కూడా ఎందుకు ఎన్నుకున్నావు అని బాధపడుతున్నారు. కొన్ని డెసిషన్స్ మనం చూస్తుంటే. అంటే ఇతర దేశాలు ఏంటంటే దేర్ ఇస్ ఎ కాల్ పవర్ టు రీకాల్. నువ్వు ఎందుకున్నావు ఓటేసి మళ్ళీ వాటిని దించేయచ్చు. నీ పరిపాలన మా నచ్చలే వెనకరా కొన్ని దేశాల్లో ఉంది. సో దాని మీద ఆయన ఏం చేశాడంటే, ఈ పరిస్థితికి తన దగ్గర పనిచేసే ఒక యువకుడిని నిలువున దహనం చేసే పరిస్థితి మనకి వచ్చిందంటే, వాడు సమాజంలో డబ్బు ఉన్నవాడు, వాడికి పదవి కూడా ఉంటుంది. అక్కడ సమితి చైర్మన్, బోర్డు ప్రెసిడెంట్ ఏదో ఉంటాడు. ఓకే. ఓకే. సో ఇటువంటి పరిస్థితి, ప్రజల్ని బాగా పాలించాల్సిన వాడు ఈ పని చేశాడంటే కారణం మీరు వాడిని ఎందుకున్నారు. సో పొలిటికల్ సిస్టమ్లే మారాలి అని చెప్పి అందులో చెప్తాడు. పీపుల్ కనుక మంచి వాళ్ళని అనుకుంటే మంచి ప్రభుత్వం వస్తుంది, మీరు కనుక చెడ్డ వాళ్ళని అనుకుంటే ఇటువంటి ప్రభుత్వాలు వస్తాయి, ఇటువంటి అరాచకాలు జరుగుతాయి, జాగ్రత్త అని చివరిలో మెసేజ్ ఇస్తాడు. సో మేము వేసే నాటకాల్లో ఇటువంటి సోషల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సార్. ఆ సోషల్ ఇష్యూస్కి సంబంధించి మా రచనలు చేసేవాళ్ళు అప్పట్లో మేము రాయించుకునేవాళ్ళం. నేను వేసిన నాటకాలని కూడా ఏదో ఒక సమస్య, సోషల్ ఇష్యూ ఉంటుంది. కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు ఉండవు, సోషల్ ఇష్యూస్ ఉంటుంది. సో బబ్బన్ ఖాన్ తీసుకుంది ఒక కుటుంబ సమస్య. పిల్లలు ఎక్కువైతే, డబ్బు తక్కువైతే ఒక సామాన్య కుటుంబం ఎటువంటి కష్టాలు పడుతుంది. కొన్ని డబ్బు సాల్వ్ చేయలేని ఉంటాయి, బట్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్లో, ఇటువంటి పర్టికులర్ అతను తీసుకున్న ఫ్యామిలీస్లో ఆనాడు, ఇప్పటికీ అంతే, హైదరాబాదులో
పర్టికులర్గా ఆ కమ్యూనిటీలో పిల్లల్ని ఎక్కువ కంటాం, వాళ్ళందరికీ చదువులు చెప్పించలేకపోవటం, అందరూ చివరికి చిన్న చిన్న పెట్టి వర్క్స్లో సైకిల్ పంచర్లు వేసుకోవడం, లేక హోటల్లో పనిచేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తుంటారు. ఎస్ ఎస్ ఇదే అతను తీసుకున్నాడు. ఎస్ సార్. అప్పుడు ఈ నాటకం అయిన తర్వాత, ప్రదర్శించబడిన తర్వాత ఆ ముస్లిం కుటుంబాల్లో ఏదైనా మార్పు, అంటే పిల్లల్ని ఎక్కువ కనడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అనేది మేజర్గా తీసుకున్నటువంటి పాయింట్, సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో, ఏమైనా ప్రభావితం చేశారు? అది మనం చెప్పలేం కదా. ఓకే, చెప్పలేం. అతను మహానుభావుడు, చాలా అద్భుతమైన పాయింట్ అయితే తీసుకున్నాడు అది. ఓకే, ఎస్ సార్. ఓకే. చదువుకున్న వాళ్ళలో, అందులో కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అయినారు. వాళ్ళు తెలుసు కాబట్టి పరిస్థితి చేశారు. కానీ మామూలు మిగతా కుటుంబాల్లో ఎట్లా అయింది, దీని ఎఫెక్ట్ వల్ల ఏమైనా మార్పు వచ్చిందని నేను చెప్పలేను. అది ఒక నాటకం వల్ల ఎఫెక్ట్ వస్తుంది నేను అనుకోను. ఎందుకంటే మేము కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అమలుపరచడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఇచ్చేది, చాలా ఖర్చు పెట్టింది ఇందిరాగాంధీ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఉండగా. మేము కూడా ఒక నాటకం చేసాం, 65 షోస్ 70 షోస్ చేసాం అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నరకం మరెక్కడో లేదు దాని పేరు. నరకం మరెక్కడో లేదు, ఇక్కడే ఉందని. అందరూ ఇట్లాగే ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, దానివల్ల పడే బాధలు, అప్పులు చేయటం, అప్పుల వాళ్ళు వచ్చి అడగటం అని చెప్పి అనుకోవటం, ఇదే సమస్య మీద చివరికి వీడికి ఒక కళలో యమధర్మరాజు వస్తాడు. ఓకే. వచ్చి రాగానే ఎవరు తలుపు తీస్తే యమధర్మరాజు, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను బాబు, తొందరగా తీసుకెళ్ళాను. ఇదేంటిది, మామూలుగా ఎవరన్నా నేను బలానా అంటే భయపడతారు, కాళ్ళ మీద పడతా, వద్దు నువ్వేంటి వస్తావు అనుకుంటున్నావు అంటే, కాదు నాయన సార్ నేను ఉండలేను సార్ ఇక్కడ, దయచేసి తొందరగా తీసుకో. మళ్ళీ లేస్తారు పిల్లలందరూ, నా భార్య పిల్లలు లేచారు, మళ్ళీ ఏవో అవి కావాలి ఇవి కావాలంటే తీసుకోవాలి. అంటే మొత్తం కామెడీ. అంటే నువ్వే విచిత్రంగా ఉంది వీడి పరిస్థితి, చూడాలి పదని నేను వెళ్ళని కూర్చుంటాను, ఏమిటి నీ ప్రాబ్లం, ఎందుకు తొందరపడుతూ చెప్పంటాడు. వీడు కొన్ని సీన్స్ అప్పుడు జరుగుతాయి, కొన్ని వాడు అప్పు ఇచ్చిన వాడు వచ్చే ఇబ్బందులు పెట్టడం, ఇంకోటి వాడు కొట్టడానికి రావడం, ఇంట్లో వచ్చే ఇబ్బందులు, భార్య పిల్లలు, ఇదే బాధ సేమ్ ఇటువంటివి. సార్ నాయన ఈ బాధలన్నీ నేను పడుతున్నాను కనుక ఈ బాధల నుంచి నాకు విముక్తి కలిగించి తొందరగా తీసుకెళ్ళి అంటాడు. అప్పుడు ఏమిటి అంటాడు, లేదు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నా నరకానికంటే నీ నరకమే బాగుంది, నువ్వు చేసిన పనులకి ఇంతమంది కన్నందుకు నీకు ఇదే కరెక్ట్ నరకం, దీనికంటే మా నరకం గొప్పది కాదు, అక్కడే పెద్ద ఇన్ని కష్టాలు ఉండవు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతా. నేను ఇంకోటి అంటాడు, డైరెక్ట్గా బ్రహ్మదేవ దగ్గరికి వెళ్ళి చెప్తా, ఏమని, ఈ సంవత్సరం ఈ జన్మలో ఇంతమంది పిల్లలు కానివాళ్ళని, వచ్చే జన్మలో అటు మగవాడి కానీ స్త్రీ కానీ పుట్టించకుండా ఉండు, ఏ జాతికి అయిన వాడిగా పుట్టించకు, అట్లా పుట్టించు, మళ్ళీ మగవాడిగా పుట్టించబాక అని బ్రహ్మదేవుడికి రిక్వెస్ట్ చేస్తానంట కామెడీలో. అంటే కామెడీ వే. దీనికంటే నా నరకం గొప్పది కానీ ఇదే కరెక్ట్, ఇక్కడే ఉన్నట్టు నరకం మరి ఎక్కడో లేదు అది. సో ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ ఆ రోజుల్లో మాకు 1973 ఆ ప్రాంతంలో నాకే చాలా సమాజాలు ఆల్ ఇండియాలోనే అన్ని భాషల్లోనే ఎంకరేజ్ చేశారు, బుర్రకథలని, పాటలని, డ్యాన్సులని, నాటకాలని. నా వరకు నేను చెప్తున్నాను, ఈ నరకం మరి ఎక్కడ నాటకాన్ని 65 షోస్ పైన చేశాను వివిధ గ్రామాల్లో. పైసలు బాగానే ఇచ్చారు మాకు. ఎక్కడైతే ఈ మెడికల్ క్యాంప్ పెడతారో, ఈ కుటుంబ నియంత్రణ క్యాంప్ అని పెట్టేవాళ్ళు, పెట్టి ఆపరేషన్స్ చేసేవాళ్ళు, ఆ డాక్టర్ టార్గెట్స్ ఉండేవి, అక్కడ మా నాటకం పెట్టేవాళ్ళు. నాటకం అయినాక ఒక కాకినాడ దగ్గర ఎక్కడ వచ్చింది క్యాంప్ అయితే వెళ్తే మేము చేస్తే ఆ డాక్టర్ గారిని అడిగాను, సార్ మీరు క్యాంప్ పెట్టారు, మేము నాటకం వేసాం రాత్రి, మొన్న మాకంటే ముందు కొంతమంది బుర్ర కథలనో ఇంకోటి హరికథలనో పాటలనో మొత్తం జరుగుతున్నాయి కార్యక్రమాలు డైలీ, ఇవాళ మా ప్లే పెట్టారు. మీ అనుభవంలో ఈ నాటకాలు కానీ డ్యాన్సులు పాటలు చూసి కానీ ఎవరైనా మా వాలంటరీ వాళ్ళంతా వాళ్ళయ్యా మేము కుటుంబం నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటాం అని వచ్చారా? ఒకవేళ నేను చెప్పలేనండి అన్నాడు నేను, దయచేసి నాకు సహాయం చేయండి, మీరు ఈ క్యాంపు పూర్తయ్యే లోపల దయచేసి అందరినీ వాలంటరీగా మాకు ఇట్లా ఆపరేషన్కి వచ్చామండి అన్న వాళ్ళని ఒక ప్రశ్న వేయండి మా తరఫున, నువ్వు ఎందువల్ల వచ్చావు, నీ ఆలోచన నీకు ఎట్లా వచ్చింది, ఎవరు చెప్పారు సార్ అడగండి. ఎవరన్నా ఒక్కళ్ళన్నా మన రాత్రి ఆయన పాటలు విని వచ్చామండి, లేకపోతే నిన్న ఆయన కవిత్వం విని వచ్చాం సార్, లేకపోతే నాటకం చూసి వచ్చాం సార్, ఎవరన్నా ఒకళ్ళు అంటే వాళ్ళ అడ్రస్ తీసుకోండి,
ఈనాడు మాకు ఇక్కడ ఇచ్చిన డబ్బులు మొత్తం నేను వాళ్ళకి పంపించేస్తా. ఓకే ఓకే. అంటే ఈ ప్రచార సాధనాల వల్ల గవర్నమెంట్ ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంటే ఎవరైనా రియలైజ్ అయ్యి వచ్చారా తెలుసుకున్నాను. ఎస్ ఎస్. మాకు ఇచ్చారు ఇవాళ ఏదో 1000-1200 ఇచ్చారు. ఐ విల్ పే దట్ మనీ. ఎవరైనా ఒక్కళ్ళన్నా వస్తే దయచేసి నాకు చెప్పండి అంటే ఆయన లైటర్గా తీసుకున్నాడు. లైటర్గా కాదు సార్, సీరియస్గా చెప్తున్నాను, దయచేసి. అంటే ఏం చెప్తున్నానంటే ఈ ప్రచారం వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని అనుకో. ఎక్కడో కొంచెం ఎడ్యుకేటెడ్ సర్కిల్స్లో రావచ్చేమో కానీ మామూలు మనుషులు రాదు. ఓకే ఓకే. దీనివల్ల రాదు. ఎస్ ఎస్. సరే, బబ్బన్ ఖాన్ గారిని మీరు చాలా దగ్గర నుంచి చూశారు. ఆయన తత్వం ఏ విధంగా ఉండేది సార్? చాలా మంచివాడు. ఓకే. వండర్ఫుల్ మ్యాన్. అన్ని సరదాగా చాలా మెల్లిగా నాటకంలో పెద్దగా మాట్లాడేవాడు. మామూలుగా చాలా చిన్నగా మాట్లాడాడు. కేసా మొత్తం సార్ అంతా చాయ్ పీంగే క్యా అభి బాబు దో చేయాలా ఇట్లా ఇంత మెల్లిగా మాట్లాడేవాడు. ఓకే. బయట స్టేజ్ మీద ఇట్లా పులి బ్రహ్మాండంగా ఉండేవాడు. చాలా యాక్టివ్ ఉండేవాడు. ఒక గొడుగు, షేర్వాణి, పొడుగాటి కోటు, ఒక గొడుగు, క్యాప్, తమాషకు ఎప్పుడు అదే రూపంలో క్యారెక్టర్ స్టేజ్ మీద క్యారెక్టర్. ఓకే ఓకే. ఎస్. టిపికల్ లోయర్ మిడిల్ క్లాస్ ముస్లిం క్యారెక్టర్, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, 40 ఏళ్ళ క్యారెక్టర్, 40-45 ఏళ్ళ వయసు అట్లా ఉండేది. ఎస్ ఎస్ ఎస్. అంటే ఈజీ ఉండేది తనకి క్యారెక్టర్లో. చెప్తాను కదా, యాక్ట్ చేసేవాడు కాదు, మేమంతా యాక్ట్ చేసేవాళ్ళం మా నాటకాల్లో. మన తెలుగు భాషకి సంబంధించి ఒళ్ళు తీసుకొని అరిచి కేకలు ఇలా చాలా ఈజ్ టు బిహేవ్. ఓకే ఓకే. అతను యాక్టింగ్ ఈజ్ బిహేవింగ్. అతని ఉద్దేశం, మా ఉద్దేశంలో యాక్టింగ్ ఈజ్ డూయింగ్, యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. అతని ఉద్దేశం కాదు, బిహేవ్ చాలా బిహేవింగ్. ఆ మాటలు మాట్లాడటం అంతకంటే ఏం లేదు. అంత ఈజీ ఉండేది, అద్భుతమైన ఈజీ ఉండేది అతనికి ఉండేది. అతను టీంలో మిగతా అందరికి కూడా అంత ఈజీగానే ఉండేవాడు. బట్ ఈయన డామినేట్ చేసేవాడు, ఈయన ఎక్కువ ఉండేది. క్యారెక్టర్ మొత్తం ఇతనే ఉండేది ప్లేయర్. కొన్ని ప్రదర్శనలలో వాళ్ళ భార్య శైలా ఖాన్ గారు కూడా చేశారు. ఆమె నేను చెప్పలేను, 2 క్యారెక్టర్లు అందులో స్త్రీ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి, లేడీ క్యారెక్టర్స్. ఆమె చేసిందేమో నేను ఐఎమ్ నాట్ షూర్, గుర్తు కూడా లేదు. ఎప్పుడు 60 ఏళ్ళు అయిపోయింది కదా సార్. ఆయనతో ఏమైనా ప్రత్యేక సందర్భం ఏమైనా ఉందా సార్? అతనికి గిన్నిస్ బుక్ అవార్డ్స్లో పేరు ఎక్కింది. ఎస్ ఎస్, అవును సార్. దేనికి ఏ రకంగా ఎక్కింది, దేనికి ఎక్కింది మీకు తెలిసి? నాకు తెలిసి అద్రకే పంజే అనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. అద్రకే పంజే ఎస్ సార్. ఇక లాంగ్ స్టాండింగ్ ప్లేగా కాదు, 1 మ్యాన్ షో లాగా ఎక్కింది. అంటే ఈ వన్ క్యారెక్టర్ డామినేషన్ ప్లే అంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నాటకంలో 1000 డైలాగులు ఉన్నాయి అనుకుందాం, 900 ఎన్నిక ఉంటాయి. అంటే ఏంటి, మొత్తం ఇతని క్యారెక్టర్ డామినేషన్ కదా, బబ్బన్ ఖాన్ క్యారెక్టర్ డామినేషన్. ఆ రకంగా డామినేట్ చేసిన నాటకంలో ప్రపంచంలో ఎక్కువ శోషించిన నాటకంగా ఇది గిన్నిస్లో ఉంది. బట్ అన్ని సంవత్సరాలు నడిచిన నాటకం ఇది కాదు. లండన్లో వేస్తారు మౌస్ ట్రాప్ అని. మౌస్ ట్రాప్ 1954 నుంచి ఇవాళ దాకా వేస్తున్నారు, ఈ రాత్రి కూడా ఉంటుంది. 1954 నుంచి 1954. ఓకే. ఎస్ సార్. అంటే ఎన్ని ఏళ్ళు? దాదాపు 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 70 ఇయర్స్ నుంచి ఆ ప్లే నడుస్తుంది. ప్రతి రాత్రి ఉంటుంది, ప్రతి సండే సాటర్డే మధ్యాహ్నం షో కూడా ఉంటుంది, మ్యాట్నీ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ షో ఉంటుంది. అది లాంగ్ స్టాండింగ్ ప్లే అది. బట్ లాంగ్ స్టాండింగ్ 1 మ్యాన్ షో ఇతని ఒక పేరు కేటగిరీ ఇచ్చి ఇతని ప్లే పెట్టారు. ఓకే ఓకే. అంటే ఈ డామినేట్స్ ప్లే మొత్తం ఇతనే ఉంటుంది. ఆ కేటగిరీ క్రియేట్ చేసి అతనికి గిన్నిస్ బుక్లో చోటిచ్చారు. అప్పుడు అతన్ని కంగ్రాచులేట్ చేయడానికి మేము వెళ్ళాం సార్. నేను, భాస్కర్ శివాల్కర్, ఇంకా 2-3 ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళ ఇంటికి. అప్పటికి ఇల్లు కట్టుకున్నాడు శాంతినగర్లో. మా ఆఫీస్ దగ్గరలో ఉండేది, అంతా నడిచి వెళ్ళాం. ఆ రోజు మంచి పార్టీ ఇచ్చాడు, ఇంట్లోనే కేక్ తెప్పించాడు, స్వీట్లు తెప్పించాడు. చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం ఆ రోజున. అదొకటే ఎక్కువసేపు అతను గడిపిన సందర్భం సార్. ఓకే ఓకే. అంటే అప్పుడు మీరు ప్రత్యేకంగా వాళ్ళని వెళ్ళి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చే సందర్భంలో కలిసారు. మేము కలిసి అతను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళాం. ఎస్ ఎస్. అప్పుడు చాలాసేపు కూర్చున్నాం అతనితో. నార్మల్గా ఇది లాస్ట్గా కూడా మళ్ళీ రవీంద్ర భారత్లోనే దీన్ని ప్రదర్శించారని విన్నాను సార్, 2001లో. అయ్యుండదు, 2001 దాకా వెళ్ళలేదు అతను. ఓకే ఓకే. 1కి లేదు, 1కి క్లోజ్ అయిపోయింది. అతను 90 తర్వాత వేసినట్లేదు. ఓకే. 65 to 95 అంటే 75, 85, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు
35 years చేసి ఉంటాడు. ఓకే ఓకే. సో అద్రకే పంజే తర్వాత ఆయన జాబ్కి రిజైన్ చేసేసి బయటకు వచ్చేసారు. ఆయన జాబ్ అప్పుడే మానేశాడు. ఎప్పుడైతే ఇందులో బిజీ అయినాడు, బయటికి పోవటం, ఒక్కొక్క బాంబేలో 1 month వేయాలి, ఆ తర్వాత ఢిల్లీలో 15 days వేయాలి, ఆ తర్వాత దుబాయ్ వెళ్ళాడు, సౌదీ వెళ్ళాడు, ఇంకెంతో దేశాలు వెళ్ళాడు, అక్కడి నుంచి వేరే ఇంగ్లాండ్ వెళ్ళాడు, ఇంకెక్కడ ఉద్యోగం ఎక్కడ చేస్తాడు? ఎస్ 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 సార్. సరే, కొత్తగా నాటకంలోకి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే యాక్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఈ అద్రకే పంజే కావచ్చు కానీ లేదంటే బబ్బన్ ఖాన్ గారి జీవితంలో నుంచి ఏమైనా 2 నేర్చుకోవాల్సిన ఏమైనా ఉంటాయా సార్? నేర్చుకోవడం ఒకటే. ఇప్పుడు యాక్టింగ్లో అనేక స్కూల్స్ ఉన్నాయి. మనకి భారతుడు నాట్యశాస్త్రం ఆయన ఒక పద్ధతి చెప్పాడు యాక్టింగ్. స్టాన్స్లో విస్కన్ రష్యన్ టీచర్ ఆయన ఒక పద్ధతి చెప్పాడు. బెర్టోల్ బ్రెట్ అని జర్మన్ టీచర్ ఆయన ఒక పద్ధతి చెప్పాడు. వాళ్ళ ఏమంటాము మనం అభిరుచులను బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి యాక్టర్కి ఇవి కావాలి, ఉండాలి అని చెప్పాడు. ఇతను నా ఉద్దేశంలో బబ్బర్ ఖాన్ ఒకటే చెప్తాడు, యాక్టింగ్ ఈజ్ డూయింగ్. జస్ట్ అందులో లీనమైపోయి అవేం కాదు. యాక్టింగ్ అంటే బిహేవింగ్, ఆ పాత్రను చేయటం, పాత్రలు బిహేవ్ చేయటం అనేది కొత్తగా వచ్చే యాక్టర్ అది నేర్చుకోవాలి. ఓకే. ఏ లాంగ్వేజ్ లేదు సార్, ఇన్ ఎనీ లాంగ్వేజ్. అది నాకు బాగా నచ్చింది. ఓకే. చాలా క్యాజువల్గా ఉంటుంది, సీరియస్నెస్ అనేది ఉండదు అసలు. సపోజ్ అతనికి ఏడుపు డైలాగులు ఉన్నా కానీ ఏడుపు దిగమింగుని మాట్లాడతాడు మెల్లిగా మామూలుగానే. అదే మనమైతే గుండె బాదులుకొని కళ్ళ నీళ్ళు వచ్చేసి దుమ్ము రేపేస్తాం, మోస్ట్ మెలోడ్రామాటిక్ యాక్టింగ్ చేస్తాం. అతను అది కూడా కళ్ళు అట్లా అనుకుని ఠీక్ చలో అంటాడు. అంత క్యాజువల్గా ఉంటుంది అన్నమాట. యా చలో నీళ్ళంగి చలో అట్లా తమాషాగానే. అది అతను ఎలా అబ్బిందో తెలియదు. అతను ఏంటి అతను మాలాగా చదువుకున్నవాడు, ట్రైనింగ్లో థియేటర్లో పిహెచ్డీ చేసిన వాడు ఏం కాదు కదా పాపం. వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, చాలా మంచివాడు, చాలా అణుకుతో మెణుకుతో ఉండేవాడు అతను. సరే, రేర్ క్యారెక్టర్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అద్రకే పంజాన్ కావచ్చు కానీ లేదంటే బబ్బన్ ఖాన్ గారి యొక్క అంటే వారు చేసినటువంటి సేవలను కావచ్చు కానీ అద్రకే పంజేను కావచ్చు కానీ భవిష్యత్ తరాలకు తీసుకెళ్ళడానికి అసలు ఎవరు దీన్ని తీసుకెళ్ళాలి, ఎట్లా చూడాలి అంటే ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి, డిపార్ట్మెంట్స్ వచ్చినాయి, తర్వాత కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, ప్రైవేట్ యాక్టింగ్ వర్క్ షాప్స్ వచ్చినాయి. అందరూ ఎవరిదోనో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బబ్బన్ ఖాన్కి అది అవసరమైంది అప్పుడు. ఓకే ఓకే. దీంట్లో లైవ్లీహుడ్ దొరికిన ముందు అనుకోలే అతను. సరదా క్యాజువల్గా బిగిన్ చేశాడు. ఓకే ఓకే. సరదా అమెచ్యూర్ యాక్టివిటీగానే మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దాని రోజుల్లో రూపాయి పెడితే వస్తున్నారని తెలిసిందో లైవ్లీహుడ్ చేసుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు థియేటర్ తీసుకుందాం. తెలుగులో కూడా మనకి అమెచ్యూర్ థియేటర్, మనకి ప్రొఫెషనల్ థియేటర్ లేదు. మహారాష్ట్రలో ఉన్నట్టు కదా ఇంకెక్కడ ఉన్నట్టు లేదు మనకి. అంతా అమెచ్యూర్, సరదాకి వేయటమే. వేరే జాబులు చేసుకుంటే సరదాకి పోటీల్లో వేయటము, ప్రైజులు తీసుకోవడం అట్లనే చేస్తున్నాం. మేమంతా అట్లా వచ్చిన వాళ్ళు. ఓకే ఓకే. బట్ ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు బషీర్ ఉన్నాడు, అతను మంచి డైరెక్టరు, యంగ్ డైరెక్టరు. అతను నాటకం వేస్తున్నాడు, టికెట్ పెడుతున్నాడు, టికెట్ వస్తుంది, ప్రజలు వస్తున్నారు సార్. అంటే అతనికి ఒక మార్గం తెలిసింది. ఓహో నాటకానికి కూడా టికెట్ మనం సరిగ్గా వేస్తే టికెట్ కొంటారన్నప్పుడు అతను లైవ్లీహుడ్ చేసుకుంటాడు. వేరే జాబ్ కోసం ట్రై చేయడు. మా రోజుల్లో మేము పెట్టినప్పుడు వచ్చేవాళ్ళు కాదు, 2 రూపాయలు 3 రూపాయలు పెట్టినప్పుడు వచ్చేవాళ్ళు కాదు. ఆ టికెట్ కొని చూద్దాం అనే కల్చరే మనకు లేదు. ఓకే ఓకే. అది ఎప్పుడైతే ఈ మధ్య కొంచెం అలవాటు అవుతున్నది. యంగ్స్టర్స్ చాలామంది అరౌండ్ గచ్చిబౌలి, అరౌండ్ హైటెక్ సిటీ చాలా స్పేసెస్ వచ్చినాయి, చాలామంది చేస్తున్నారు. టికెట్లు ఏదో 10, 20, 100, 200 పెట్టి వస్తున్నారు. అది వస్తున్నప్పుడు నీకు దాని మీద నెలకి 10 రూపాయలు వచ్చి బతకగలం అనేటువంటి నమ్మకం కుదిరితే యూ విల్ గో దట్ లైన్, యూ విల్ సెలెక్ట్ దట్ లైన్. ఓకే. బబ్బన్ ఖాన్ జరిగింది అదే. చిన్న మెసెంజర్గా పని చేసుకుంటున్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సరదాకి అదేదో ఫెస్టివల్ టైంలో స్టాండప్ కామెడీ చేశాడు. ఆయన ఎవరో కొంత హెల్ప్ చేశాడు, ఒక ఉర్దూ ప్రొఫెసర్ గారు ఎవరు ఆయన. దాంతో దాన్ని కొంచెం డెవలప్ చేశాడు. ఆయన ఎంకరేజ్ చేసి రవీంద్రబాద్ బుక్ చేశాడు, 10 మందిని పిలిపించాడు, చూశారు, బాగుందన్నారు, తలా 10 రూపాయలు ఇచ్చారు అంతే. ఓకే ఓకే. ఆ తర్వాత ఆయనే బుక్ చేసి టికెట్ షో పెట్టాడు, హౌస్ఫుల్ అయింది. ఓహో కొంచెం పబ్లిసిటీ ఇచ్చారు, ఇంకో మళ్ళీ హౌస్ఫుల్ అయింది. ఇప్పుడైతే ఇది మనం వేసే నాటకం కూడా ప్రజలు పైసలు ఇచ్చి చూస్తారని నమ్మకం జరిగినప్పుడు ఓకే
ఎవరైనా సరే అది తీసుకుంటారు. ఎస్ ఎస్ ప్రజలకి నచ్చితే టికెట్ కొని చూస్తారని అతను ప్రూవ్ చేశాడు. ఎస్ ఎస్ సార్. ప్రజలకి నచ్చితే టికెట్ కొని చూస్తారు, ప్రజలకి నచ్చకపోతే చూడరు. మౌత్ పబ్లిసిటీ కదా. ఫస్ట్ టైం ఫ్రీగా చూశారు, వాళ్ళు 10 మందికి చెప్పారు ఇవాళ ₹5 పెట్టరా, మంచి నాటకం రాత్రి బబ్బన్ ఖాన్ వేసాడని. దాంతో నిన్న 10 మంది వచ్చిన వాళ్ళు 50 మంది వచ్చారు. ఎస్ వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇంకో 10 మంది చదువుతారు, 500 వస్తారు రేపు. అట్లాగే జరిగింది. మౌత్ టాక్ ఆయన న్యాచురల్ ఆయనకి జరిగింది అదే. బబ్బన్ ఖాన్ లైఫ్లో జరిగింది అది. ఓకే ఓకే ఎస్ ఎస్ సార్. ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దాంట్లో బతుకుతాను ఎప్పుడూ అతను అనుకోలేదు. అతను మీడియం చేసుకోవాలి కదా లైఫ్కి. అతను జాబ్ చేసుకుంటున్నాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏదో మెసెంజర్ జాబ్ కొద్దిగా వస్తుంది, ఏదో బతికేస్తున్నాడు. ఓకే సరదాకి వేసాడు. ఇది కాస్త ప్రొఫెషనల్ అయిపోవటం అతను అదృష్టం. ఎస్ సార్. అద్రకే పంజే తర్వాత ఇంత సక్సెస్ అయిన తర్వాత దీన్ని నేను నా ముందు తరాలకు నేర్పించాలి అని ఎవరికైనా నేర్పించారు సార్? అండ్ అట్లాగే ఏమైనా యాక్టింగ్ స్కూల్స్ అట్లా పెట్టి ఆయన ఎవరికి ఆయన యాక్టింగ్ స్కూల్స్ పెట్టలేదు, ఎవరికి నేర్పలేదు. ఆయన టీంలో పనిచేసిన వాళ్ళు కూడా తర్వాత ఎక్కడ నాటకాలు వేసిన దాఖలాలు లేవు. వాళ్ళు మరి ఏమైనారో కూడా నేను చెప్పలేను. ఓకే. అందులో హిందూస్ కూడా శ్రీవాత్సవ్ ఒక అతను ఉండేవాడు. శ్రీవాత్సవ్ సమ్ నేమ్ ఉండేది, ఒక మహారాష్ట్ర పిల్లాడు ఒక అతను ఉండేవాడు అందులో అప్పట్లో. ఓకే. ఆ టీంలో మరి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఏమన్నారు వాళ్ళని కంటిన్యూ చేయలేదు. అతని టీంలో వాళ్ళే కంటిన్యూ చేయలేదు. మరి ఇక్కడ చేయలేదు, వేరే రాష్ట్రాలు వేరే దేశాలు పోయి చేశారో నేను చెప్పలేను. అది చేస్తే మంచిదే, చేసినట్టు లేరు. ఓకే ఓకే. అతను ఎండ్ అయిపోయింది అది. ఇప్పుడు అద్రకే పంజే ఏమైనా మనకు నెట్లో దాని దొరకదు. అప్పటికి ఇంత నెట్వర్క్ లేదు, ఇన్ని ప్లాట్ఫామ్స్ లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా, ఈ యాప్స్ కానీ ఇవి కానీ లేవు. పుస్తకంగా కూడా రాసిన దాఖలాలు ఏమి? అది కూడా నేను డౌట్. అది బుక్ లాగా వచ్చిందేమో నేను చెప్పలేను. ఉర్దూలో ఎవరైనా వేసారేమో తెలియదు. ఐఎమ్ నాట్ షూర్. అది ఎవరన్నా ఉర్దూ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు ఎవరైనా చెప్పగలరు. ఇక్కడ ఉర్దూ థియేటర్ లేదు, వచ్చిన ప్రాబ్లం ఉంది. ఉర్దూ థియేటర్ లేదు. బుక్ లాగా వేయదగిందే, అది బుక్ లాగా వేయదగిందే. బట్ ఆయన చేశారు లేదో నేను చెప్పలేను ఆ సంగతి. ఐఎమ్ నాట్ షూర్. బట్ ఏమైనా ఒక బబ్బన్ ఖాన్ అనే వ్యక్తి ఒక హైదరాబాద్ ఉర్దూ థియేటర్ ఒక మార్క్. అతనే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంతవరకు. ఓకే. టుడే ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. అతని తర్వాత ఎవరు ఉర్దూ నాటకమే ట్రై చేయలేదు. ఎవరైనా చేసినా చిన్న చిన్న ప్రయత్నాలు ఏ గల్లీలో చేసినా అక్కడే ఫెయిల్ అయిపోయి వాళ్ళు రవీంద్రబాద్ స్టేజ్ దాకా కూడా రాలేదు. ఓకే. అక్కడే ఉన్న అయిందేమో. కానీ చరిత్ర అంటే ఎవరికి లేదు. చరిత్రలో హైదరాబాదీ దక్కనీ లాంగ్వేజ్లో ఉర్దూ థియేటర్ చేసిన మొదటి వ్యక్తి, ఆఖరి వ్యక్తి కూడా బబ్బన్ ఖాన్ నా ఉద్దేశం. నాకు తెలియకుండా ఎవరైనా చేస్తే ఐ స్టాండ్ ఫర్ కరెక్టెడ్. ఎస్ సార్. సో ఇది బబ్బన్ ఖాన్ గారి యొక్క జీవితం. అద్రకే పంజే ద్వారా తన యొక్క నాటకరంగ జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ చివరి వరకు అదే వేస్తూ ఆయన రీసెంట్గానే కాలం చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అద్రకే పంజే స్థానం సంపాదించిందంటే అసలు దాని యొక్క మార్క్ ఎంతవరకు ఉంది అనేది కూడా మనము ఊహించుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.